రుణమాఫీ, రైతు భరోసాపై అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, చేయని శపథం లేదు, ఆడని అబద్ధం లేదు, ఒకట రెండా అక్షరాలను 420 అబద్ధపు హామీలు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. నిండు శాసనసభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై ఇందిరమ్మ రాజ్యం గుణపం దింపిందని పేర్కొన్నారు. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్కు కాంగ్రెస్ తూట్లు పొడిచిందని అన్నారు. అధికారం కోసం అందరికీ రుణమాఫీ అని మాట్లాడి అధికారంలోకి వచ్చాక కొందరికే అని ప్రకటించడం సిగ్గుచేటని మండిపడ్డారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు పెట్టెలో ఓట్లు పడ్డాయి, జేబులో నోట్లు పడ్డాయి, ఢిల్లీకి మూటలు ముట్టాయి. ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత, గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ వ్యవహారం అని ఎద్దేవా చేశారు.